మనకు శాలరీ వచ్చే రోజే మా టెక్ పార్క్లో ఇట్లా పెడతారు. ఇప్పుడు వినే వాళ్ళకంటే చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే బయట 100 రూపాయలు దొరికాయి, ఇక్కడ 150 రూపాయలు దొరుకుతాయి కాబట్టి. సో ఎక్కువ చూసే వాళ్ళే ఉంటారు నాలాగా వీడియోలు తీసుకునే వాళ్ళు. చుట్టేసి ఆఫీస్లోకి వచ్చి ఫ్రీగా టీ స్నాక్స్ తినేసి ఇంకా రూమ్కి స్టార్ట్ అయ్యి రిటర్న్ వచ్చేసాను. వచ్చేప్పుడు చికెన్ తీసుకొచ్చా, మొన్న ఎట్లాగో సరిగా తినలేకపోయాను కదా అని. ఫేస్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్తే ఆ సింక్లో ఉన్న అంట్లన్నీ కడుగు మూలుగుతూ ఉంటాయి. ఎప్పుడు చూడు నాకు ఆ సింక్ నిండా అంట్లే ఉంటాయి. నాకు అసలు మెయిన్ ఎన్ని రకాల ఫుడ్ అయినా వండుతా కానీ అంట్లు మాత్రం కడగలేను నేనైతే. స్నాక్స్ చేసుకొని తిందాం అనుకుంటే ఈ అంట్లు గుర్తొచ్చేసి అది కూడా చేసుకోకుండా బయటకు వెళ్ళి తెచ్చుకొని తింటా. అలా ఉంటుంది, అంత విరక్తి నాకు ఈ అంట్లు కడగాలంటే. జాయిన్ తీసుకొచ్చి ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకుందామని అది అట్లా ప్రాసెస్ స్టార్ట్ చేసానే లేదు. ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి మీటింగ్లో జాయిన్ అవ్వు అర్జెంట్ అని చెప్పి జాయిన్ చేయించారు. చికెన్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాను బాగా. కడిగిన తర్వాత దాన్ని కుక్కర్ గిన్నెలో తీసుకొని కొద్దిగా పసుపు, కారం, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, షాజీరా, యాలుక్కాయలు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, ఇవన్నీ బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు తుంచేసాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, నా దగ్గర ఒక నిమ్మకాయ ఉంటే దాన్ని కూడా కట్ చేసేసి చేసుకున్న నిమ్మకాయ ముక్కలు కూడా చికెన్లో వేసి కుకింగ్ మోడ్లో పెట్టేసి వదిలేసాను. తర్వాత ఒక గ్లాస్ రైస్ కడిగి పక్కన నానబెట్టాను. చికెన్ మాడిపోయిందని చెప్పి ఆ వీడియోలో లాస్ట్ ఇట్లా క్యాండిల్ వెలిగించి పెట్టాను కదా. ఒకరు అడిగారు, అన్న ఎందుకు ఆ క్యాండిల్ వెలిగించి పెట్టారని. ఎందుకంటే ఇది రూమ్ స్ప్రే లాగా పనిచేస్తుంది. అట్లా వెలిగించిన తర్వాత మళ్ళీ కొంచెం వర్క్ ఉంటే లాగిన్ అయ్యి వర్క్ చేశాను. అది వర్క్ అయిపోయేసరికి చికెన్ కూడా బాగా ఉడికింది. ఆ ఉడికిన చికెన్ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ వాటర్ అంతా ఇంకా ఆ మసాలా దినుసులు రాకుండా వడగట్టేసాను. ఎందుకంటే ఆ వాటర్లోనే మనం మళ్ళీ రైస్ వేసేసి వండేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయనుకో మళ్ళీ మనం తినేటప్పుడు ఇదంతా అడ్డుపడుతూ ఉంటుందని తీసేసాను. ఆల్రెడీ ఆ మసాలా అంతా వాటర్లోకి దిగిపోతుంది కదా, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అది తీసేస్తే తినేటప్పుడు ఏరుకునే బాధ తప్పిది. సో తీసేసి మళ్ళీ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసా, 1 స్పూన్ 2 స్పూన్లు వేసేసి ఆ ఉడికిన ఆ జాయింట్లు ఇందులో పెట్టేసి స్నానానికి వెళ్ళిపోయాను. మళ్ళీ అంటే 5 నిమిషాల్లో వచ్చేసాను. అప్పటికి అట్లా వేగున్నాయి. నేను సిమ్లో పెట్టాను కాబట్టి అంతగా మారలేదు. చికెన్ ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నా కలర్గా ఉంటుందని చెప్పి వీడియో కోసం. మీకు స్పైసీగా కావాలంటే మీరు ఇంకొద్దిగా యాడ్ చేసుకుని వేయించేసుకోండి. 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది, లేదంటే మళ్ళీ కారం మాడిపోతుంది. అలా వేయించుకున్న చికెన్ని ఆల్రెడీ ఇంకా 5 నిమిషాల్లో ఉడుకుతుంది అన్న రైస్ మీద పెట్టేసి దమ్ పెట్టేసామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. అలా బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత మనం పెట్టేసుకొని తింటాం. అయితే ఇది ప్లెయిన్ రైస్ కదా, మీకు ఏదన్నా కావాలి అని అనుకుంటే కొద్దిగా గోంగూర పచ్చడితో వేసుకున్నా బాగుంటుంది. నేనేందంటే చికెన్ పికిల్ ఉంది కదా అని చెప్పి ఆ గ్రేవీతో కలుపుకొని తిన్నాను. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మసాలా ఘాటు కూడా ఏం లేదు, పిల్లలు కూడా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. దీన్ని ఒకసారి చేసి పెట్టండి కావాలంటే. అంతా అయిపోయిన తర్వాత నేను ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసి వచ్చేసి స్కి సీరం రాసుకున్న. కాళ్ళు ఇక్కడ టైల్స్ అయ్యేసరికి కాళ్ళు పగులుతున్నాయి అని చెప్పి వ్యాజ్లైన్ రాసుకుంటా పడుకునే ముందు. ఇవంతా అయిపోయి వాటర్ తాగి పడుకునేసరికి 12 అయింది.